మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయములో ప్రభు పాదముల చెంత ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకు దయచేసినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని మనము ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధించి ఆయన పరమ బోధకుడిగా ఉండి తన బోధను మనము విని ప్రభు చేత మనము దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ భాగం. ఇర్మియా 17:9లో మనము వాక్యాన్ని చూడగలిగితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పి బైబిల్ గ్రంథములో ఈ లేఖనం ఈ విధంగా ఉదయకాల సమయంలో వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, దయతో మనము గమనించి ఆలోచించాలి. ఈ లోకములో జీవిస్తున్న ఈ మనుషుడు జీవనోపాధి కొరకు ఈ లోకంలో ఎన్నో కలిగి ఉంటున్నాడు. అవన్నీ ఈ మనుషుని యొక్క జీవిత మనుగడ కొరకు దోహదపడుతూ ఉంటున్నాయి. దేవుడిచ్చిన సమస్తము కూడా, మనుషుడు కలిగి ఉన్నవన్నీ కూడా ఈ లోకములో ఈ మనుషుని కొరకు దేవునికరంగా మేలుకరంగా ఉపయోగపడుతూ ఉంటున్నాయి. అయితే మనుషుడు కలిగి ఉన్న అన్నిటికన్నా ఏది చెడ్డది, ఏది మంచిది అని మనం చూడగలిగితే, దేవాది దేవుడు ఈ మనుషునికి కలుగు చేసిన హృదయం అన్నిటికన్నా మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదని బైబిల్ గ్రంథములో ఈరోజు ఈ వాక్యం వివరంగా మనతో మాట్లాడుతూ ఉంది. మనకి ఉన్న సంపద కానీ, మనకి ఉన్న ధనధాన్యాలు కానీ, మనము కలిగినవి సమస్తము కానీ ఈ మానవ హృదయం కన్నా ఏది కూడా గొప్పది కాదు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అయితే ఈ మనుషుడు కలిగిన అన్నిటికన్నా ఏది చెడ్డది అని మనం చూడగలిగితే, మనుషుని హృదయం చాలా చెడ్డది అని బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం మనకు ఆ విధంగా కనబడుతూ ఉంది. మానవ హృదయ స్థితిని దేవుడు ఆయన చూసి ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్ని చోట్ల కూడా ఈ సత్యం మనకు కనబడుతూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ భాగాన్ని మనం చూడగలిగితే, ఆదికాండం 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, మనుషులు భూమి మీద జీవిస్తూ ఉంటున్నప్పుడు వారి చెడుతనం చాలా గొప్పది అని ప్రభు గ్రహించారు. అంత మాత్రమే కాదు, వారి హృదయంలోని యొక్క తలంపులు అన్నీ కూడా, ఊహ అంతా కూడా, ఊహలు, ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు ఇవన్నీ కూడా కేవలము చెడ్డవి అని ప్రభు ఆ దినాన్న తన భక్తునితో దేవుడు మనస్సు విప్పి ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఈరోజు మన జీవితంలో ఈ మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని గ్రహింపగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మనం చూడగలిగితే, నేటికి ప్రపంచంలో
ఎవ్వరు కూడా లేరు అని మనము గమనించి ఆలోచించాలి. ఇంకా మన వాక్యంలో చూడగలిగితే ఆదికాండం 8:21 అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పి దేవుడు బలి అర్పణ అర్పించిన తర్వాత ఆ సువాసనను ప్రభువును ఆఘ్రానించి ఆయన చెబుచున్నది ఏంటి అని మనము చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఆదికాండం 6:5, 8:21 ప్రకారంగా మనుషుని యొక్క జీవితంలోని ఊహ, తలంపులు, ఆలోచనలన్నీ కూడా చెడ్డవని దేవుడే గ్రహించి ఆ కనికరము కలిగిన దేవుడు ఈ చెడ్డ మనుషుని జీవితంలో మంచి చెయ్యాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. అది దేవుని గొప్పతనం, అది ఆయన వ్యక్తిత్వం. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడే. ఈరోజు మనుషులమైన మనమే ఎన్నోసార్లు మన జీవితంలో చెడ్డవారిగా మిగిలిపోతూ ఉంటాం. అయితే మరొక వాక్యం మనం చూడగలిగితే దావీదు సంకీర్తన 51 5 భాగం, కీర్తన గ్రంథం 51:5 మనం వాక్యాన్ని చూడగలిగితే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అనే మాటను చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, మనుషుడు పాపములో పుట్టాడు, మనుషుడు పాపములోనే జీవిస్తూ ఉంటున్నాడు, మనుషుడు పాపాన్ని కలిగి పాపములోనే ఉంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనుషుని యొక్క పుట్టుక పాపం, మనుషుని పెరుగుదల పాపం, మనుషుని ఆరంభం పాపం, మనుషుని ముగింపు కూడా పాపమే. ఈ పాప సంబంధమైన ఈ మనుషుని కొరకు దేవాది దేవుడు క్షమించి ప్రేమించాలని ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. కనుక మనం ఇంకా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఈ పాపి అయిన ఈ మనుషుని పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రసంగి గ్రంథం 9:3 భాగాన మన వాక్యంలో చూడగలిగితే, ఈ ప్రసంగి 9:3 అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇదే బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అందరికీ ఒకటే గతి పడుతుంది, కానీ మనుషుని హృదయంలో మాత్రం చెడుతనం ఉంది అని బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. ఎన్ని చేసినా ఈ విధంగా జీవించాలి అని అనుకున్న ఈ మనుషుని యొక్క జీవితంలో చెడు అనేది ఈ హృదయం అన్నిటికంట మోసకరమైనది, ఘోరమైనది కనుక ఘోరమైన వ్యాధి అది కలిగి ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దావీదు సంకీర్తన 51:5 ప్రకారంగా ఈ హృదయం కలిగి ఉన్న వ్యాధి ఆత్మ సంబంధంగా ఏది అని మనం చూడగలిగితే, పాపము అనే వ్యాధి అది కలిగి ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. మత్తయి సువార్త 15:19 మనం చూడగలిగితే, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఇవన్నీ కూడా మానవ హృదయంలో నుండే వస్తాయి అని
వచ్చును అని ఆ విధంగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మనుషుని యొక్క హృదయంలో నుండి, ఆంతర్యంలో నుండి ఈ ఆలోచనలన్నీ కూడా ఆ విధంగా బయటికి ఒక్కొక్కటి వచ్చి మనుషుని జీవితాన్ని అపవిత్రపరిచే, మనుషుడు దేవుని కొరకు పరిశుద్ధునిగా లేకుండా ఈ హృదయం ఆ విధంగా చేస్తుంది అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ప్రభు బిడ్డలమైన మనం ఎన్నో దినాలు దేవుని కొరకు ఆ విధంగా ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ మానవ యొక్క హృదయ స్థితి మాత్రం ఎప్పటికీ మారకుండా, మార్పు చెందకుండా అది ఒకే విధంగా పాపముతో నింపబడి, కప్పబడి, దోషముతో నింపబడి, కప్పబడి అది ఎప్పటికీ తెరవని పుస్తకం వలె అది ఉండిపోయింది అని ఈరోజు గమనించి ఆలోచించాలి. వారు వీరు అని తేడా లేకుండా మనుషులందరిది భ్రష్టు స్వభావమే. చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ, వీరు వారు అని భేదం లేకుండా అందరిది కూడా భ్రష్టు మనసే. అటువంటి స్వభావమే మనుషులు కలిగి ఉన్నారు. మానవ హృదయం చెడుతనం వైపునకే అది మొగ్గు చూపుతూ, అది ఎప్పుడు కూడా, ఈ మానవ హృదయం ఎప్పుడు కూడా చెడు వైపునకే ఈ మనుషుని లాగి ఆ చెడులో దింపి ఆ చెడును చేసే విధంగా ఈ మనస్సు ఆ మనుషుని ఆ విధంగా ప్రేరేపిస్తుంది అని మనం గమనించి ఆలోచించాలి. దాని వ్యాధిని, దానిలో ఉన్న కపటాన్ని, ద్వేషాన్ని, దాని భ్రష్టత్వాన్ని పూర్తిగా ఏ మానవుడు కూడా, ఏ మనుషుడు కూడా ఇప్పటికీ గ్రహించట్లేదు అని మనం గమనించాలి. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ భూలోకంలో జీవిస్తున్న ఈ మానవాళ్ళలో చిన్న పెద్ద, ఎక్కువ తక్కువ, వీరు వారు అనే తారతమ్యత లేకుండా అందరూ కూడా ఈ హృదయాన్ని బట్టి పడి చెడి పతనం వైపు లోకంలో ఎన్నో కార్యాలు చేయటానికి వారికి శక్తి సామర్థ్యం లేక ఆ విధంగా పాపములోనే వారు ఇంకా ఆత్మ సంబంధమైన రోగంలోనే వారు పడి ఉన్నారు అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజైనా వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ హృదయం అన్నిటికన్నా మోసకరమైనది కనుక ఈ మోసకరమైన ఈ హృదయాన్ని ఒక మనుషుడు దేవునికి ఇవ్వగలిగి, దేవా నా మనస్సును మీరే మార్చండి, నా తలంపులు మీరే మార్చండి ప్రభా, నా ఆలోచనలు మీరే మార్చండి, నా ఉద్దేశాలు కూడా మీరు మార్చండి ప్రభా అని చెప్పి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే, ఈ రోజున ఈ మనుషుని యొక్క ప్రార్థనే మానవ జీవితాన్ని పరివర్తన చెందించి ఒక మంచి మానవునిగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి ఆ మంచి హృదయాన్ని మనము దేవుని ద్వారా కలిగి ఉండడానికి మనం ప్రభు సముఖంలో ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. అయినా నాకు శుద్ధ హృదయాన్ని ఇవ్వండి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించండి ప్రభా, నాకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వండి అని మనం ప్రభువుని అడిగి మనం ముందుకు సాగిపోదాం.